హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పూజ చేసుకునే హడావిడిలో టిఫిన్ సంగతి మర్చిపోయానండి. ఈరోజు నేను టిఫిన్కి ఏమీ నానబెట్టలేదు, అందుకే ఇన్స్టెంట్గా ఈరోజు నేను బజ్జీలు చేసి చూపిస్తున్నాను. ఒక హాఫ్ అన్ అవర్లో మనకి బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది. ఇది ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. ఇది నిన్న నాకు వేసుకోగా మిగిలిన దోశల పిండి అండి, కొంచెం ఉంటే అది వేస్తున్నా. ఇందులో సుజీ రవ్వ వేసుకోవాలండి, ఒక 3 స్పూన్లు 4 స్పూన్ల వరకు. ఓన్లీ సుజీ రవ్వతోటైనా వస్తాయి, బాగానే ఉంటాయి. నేను ఇంకా దోశల పిండి 1 స్పూన్ ఉందని వేస్ట్ చేయడం ఎందుకులని చేస్తున్నా. ఇందులోనే కొంచెం ఒక 2 స్పూన్లు శనగపిండి వేయండి. శనగపిండి వేసుకొని ఇందులో కొంచెం పెరుగు, ఒక 2 స్పూన్లు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకుంటే చాలా టేస్టీ ఉంటాయి బజ్జీలు. ఇందులో కొంచెం వంట సోడా, కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. కొంచెం మనం బజ్జీల పిండి ఎలా కలుపుకుంటామో అలా కలిపి పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. ఎక్కువసేపు ఏం అవసరం లేదు, ఒక 10 మినిట్స్ మూత పెట్టి పక్కకు పెట్టుకొని ఈలోగా మనం ఇందులోకి ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టుకుందాం. అల్లం తురుము, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం ఒక క్యారెట్, ఆనియన్స్, క్యారెట్ అన్నీ చిన్న అల్లం ముక్క వేసుకోవాలండి. క్యారెట్ తురుము కూడా కొంచెం క్యారెట్ తురుము, పచ్చిమిర్చి వేసుకొని అన్నీ మిక్స్ చేసుకొని మనం ఎప్పుడు బజ్జీలు ఎలా వేసుకుంటామో అలానే వేసుకోవాలి. మైదాపిండి బజ్జీలు మనం కనీసం ఒక 2-3 అవర్స్ అన్నా నానబెట్టాలి కదా. దీనికి అలా అవసరం లేదండి, చాలా అంటే చాలా తొందరగా అయిపోతాయి. చాలా అంటే చాలా టేస్టీ ఉంటాయి, చాలా సాఫ్ట్గా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయండి ఇవి. నేను అనుకోకుండా ట్రై చేశాను, కానీ చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా బాగా వచ్చినాయి. చూడండి, ఆయిల్ కూడా కొద్దిగానే పీల్చుకుంది, ఎక్కువ కూడా ఆయిల్ పట్టలేదు. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవి సిమ్లోనే వేయించుకోవాలి మనము, ఎందుకంటే కొంచెం శనగపిండి అవి వేసాం కదా, లోపలి పిండి కొంచెం ఉడకాలి కదా. మనం కొంచెం సిమ్లో పెట్టి వేయించుకుంటే బాగుంటాయి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని చూడండి అయిపోయినాయి. కలరు మనం శనగపిండి వేసాం కదండి, అందుకు కలర్ఫుల్గా ఉంటాయి ఇవి. మనం బోండాలు వేసేటప్పుడు కూడా 1 స్పూన్ శనగపిండి వేసుకుంటే కలర్ బాగుంటాయి బోండాలు. మైదాపిండి తెల్లగా ఉంటాయి కదా, కొంచెం కలర్. ఇవ్వండి, రెడీ అయిపోయినాయి బజ్జీలు. కొంచెం కూడా ఆయిల్ అస్సలు అంటే కొంచెం కూడా అంటుకోలేదు. చూడండి ఎంత బాగున్నాయి, టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. అన్నీ అలానే వేసుకున్న లోపల కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.